ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభం. శ్రావణ మాసంలోని మొదటి రోజు శ్రావణ సోమవారం కావడంతో ఎంతో విశేషం. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. శ్రావణ మాసంలో ఎలువడిన ఆరాధన శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడు అయ్యాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే సోమవారాలంటే శివుడికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా శివాలయాల్ని సందర్శించుకోవడం ద్వారా పుణ్య ఫలితాలు మీరు చేకూరుతాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే చాలు, ఆ శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. శ్రావణ సోమవారాలు నిష్ఠంగా చేసిన వారికి అన్నిట విజయాలు, మానసిక ధైర్యం మీకు లభిస్తుంది అని పెద్దల మాట. శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారు అని తెలుసు కదా. అందుకు ముందు రోజు శివుణ్ణి ఆరాధించడం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణం అవుతుంది. అయితే ఆగస్టు 5వ తేదీ శ్రావణ మాసం సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఈ మాసంలో శివయ్యను స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో చెంబుడు నీళ్ళల్లో అభిషేకం చేసిన ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు. దీంతో పాటు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే చాలు, శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా. అంతేకాదు, శ్రావణ మాసంలోనే సోమవారం రోజున ఈశ్వరుని ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తే చాలు, అభిషేకాలు చేయడం వల్ల తమ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి, ఎంతో శక్తివంతమైన మాసం. ఈ మాసంలోనే పూజలు, వ్రతాలు అన్నీ కూడా ఇప్పుడే మొదలు పెడతారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎంతో పవిత్రమైనది. శ్రావణ మాసంలో మహాశివునే కాదు, పార్వతీదేవి మాతను కూడా పూజిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగాలి అంటే శ్రావణ మాసంలో సోమవారాలు భార్యాభర్తలు కూడా కలిసి శివపార్వతులను పూజలు చేయాలి. రేపటి మొదటి శ్రావణ మాసం సోమవారం శివపార్వతులను విశేషంగా పూజిస్తే మంచి ఫలితాలు మీరు పొందవచ్చు. భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని వేద పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసం శివుడికి ప్రీతికరమైనది. ఈ మాసంలో ప్రతి భక్తుడు శివుని వర్ణంలో కనిపిస్తాడు. శ్రావణ మాసంలో శివుని పూజిస్తే చాలు, తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు అని భక్తులు నమ్మకం అన్నమాట. ఆశించిన ఫలితాన్ని మీరు పొందగలుగురు. ప్రజలు ఈ మాసంలో శివుణ్ణి పూజిస్తారు. ఎందుకు అంటే శ్రావణ మాసంలోనే సోమవారానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. చాలామంది శివభక్తులు శ్రావణ సోమవారాలు రోజున ఉపవాసాలు ఉంటారు. ఈరోజు శివుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు కూడా. దీంతో కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి. భక్తుల యొక్క నమ్మకం. అయితే ఎంతో ప్రత్యేకమైనటువంటి మొదటి శ్రావణ సోమవారం రోజున ఇంటి ప్రధాన గుమ్మంపై ఈ నీటిని చల్లితే లక్ష్మీదేవి డబ్బు మూటతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అందులోనూ రేపు శ్రావణ మాసంలో మొదటి రోజు, అంటే శ్రావణ మాసం ప్రారంభమయ్యే రోజు. ఈ పర్వదినాన మీ ఇంటి గుమ్మంపై ఈ నీటిని చల్లితే చాలు, ఈ మాసమంతా మీకు డబ్బుకు కొరతే ఉండదు. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి అన్ని శుభాలే జరుపుతుంది. మరి ఈరోజు మొదటి శ్రావణ సోమవారం మరియు శ్రావణ మాసంలో మొదటి రోజు గుమ్మంపై ఏం చల్లాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో మాసంలో వచ్చే అయితే అంతకన్నా ముందు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. శివ అనుగ్రహం. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు పూజించాలి అని వేద పండితులు చెప్తున్నారు. రేపు మొదటి శ్రావణ సోమవారం పూజించి మీ ఇంటి గుమ్మంపై ఈ నీటిని చల్లితే శివ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. దాంతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి వర్షాలు కురిపిస్తుంది. ఇంటి ప్రధాన గుమ్మం లేదా గడపను లక్ష్మీదేవి స్వరూపం అని అంటారు కదా. అయితే గడపకు పసుపు కుంకుమలను పువ్వులతో పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే. ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుండి మనకి సాంప్రదాయంగా ఆచరిస్తూ వచ్చిందనమాట. అయితే చాలామంది గడపలకు తోరణం కట్టి కొత్త యువతలకు దంపతులకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలతో ఆహ్వానం పలకడం అని అన్నమాట. ఇటువంటి అమంగళకరమైన ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని, గడపకు పూజ చేయాలి అని మన పండితులు చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మన సాంప్రదాయాల్లో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే, ఇల్లు సిరి సంపదలతో తలతూగాలి అంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మనం చూసుకోవాలి. అంటే ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ రావాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి. అంటే
ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభ్రమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం శుభ్రంగా చేసి నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు పెట్టి కుంకుమలతో అలంకరిస్తే చాలు లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది. గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండం వేస్తుందన్నమాట. లక్ష్మీదేవికి ఇష్టమైన కలవల పువ్వులను గుమ్మాలకి అటు ఇటు పెడితే చాలు లక్ష్మీదేవి ఇంట్లోకి తొందరగా వస్తుంది అని. ఒకవేళ కల్వ పువ్వులు దొరకపోయిన వారికి నిత్యం ఏవైనా సరే గులాబీలు కానీ ఏవైనా సరే అలంకరణ పెడితే చాలు లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది. రేపటి మొదటి శ్రావణ సోమవారం కాబట్టి శ్రావణ మాసంలో మొదటి రోజు ఇంటిని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో గుమ్మాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. శ్రావణ సోమవారం శివుణ్ణి ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో పూజించాలి. శివుడికి ఇష్టమైన వాటిని ఉపయోగించి శివుడికి పూజ చేయాలి. ఈ శ్రావణ సోమవారం శివుడికి గోధుమలతో తయారు చేసిన నైవేద్యం పెడితే కుటుంబ సమస్యల మధ్య ఉన్న ఏవైనా ఇబ్బందులు ఉన్నా సరే అవి త్వరలోనే తొలగిపోతాయి. మీ కుటుంబం ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు అని వేద పండితులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు 5 లవంగాలు తీసుకొని పొడి చేసి ఆ నీటిలో వేయండి. పాలు మరియు అత్తరు వేయండి. అత్తరు అనేది ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉండేలాగా చూసుకోండి. ఎక్కడో బీరువాలైనా పెట్టుకోవచ్చు, కానీ ఎప్పుడైనా సరే అత్తరు నిలవ ఉండేలాగా చూసుకోండి. అత్తరికి చాలా శక్తి ఉంటుంది. ఈ పవిత్రంగా ఆ నీళ్ళల్లో పవిత్రమైన సువాసనగా మారతాయి. ఆ నీటికి శక్తి వస్తుంది. లవంగాలు పొడిని నీళ్ళలో వేస్తే ఆ మూటిని నీళ్ళలో వేసి తమలపాకులతో కలపాలి. ఇప్పుడు ఆ గ్లాసును పట్టుకొని మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకోండి. మొదటిగా జీవితంలో ఉన్న సమస్యలు, పిల్లలకు ఎదురయ్యే సమస్యలు, డబ్బు సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య అయినా ఉంటే ఆ సమస్యను చెప్పుకోండి. ఆ నీటిని తమలపాకులతో దగ్గరకు వెళ్ళి తమలపాకులతో గుమ్మంపై చల్లండి. మీకు ఎన్ని గుమ్మాలుంటే అన్ని గుమ్మాల మీద చల్లుకోవచ్చు. కిటికీల మీద, విండోస్ మీద చల్లుకోవచ్చు. మనం ఇల్లంతా కూడా చల్లుకోవచ్చు. ఇలా చల్లడం అంటే పైన డాబా మీద కూడా చల్లుకోవచ్చు. ఇలా చల్లడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మీ ఇంటిపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. మీ ఇల్లు గుడిలా పవిత్రంగా మారిపోతుంది. మీ ఇల్లు పవిత్రంగా మారడం వల్ల లక్ష్మీదేవి డబ్బు మూటతో ఇంట్లోకి అడుగు పెడుతుంది. రేపు మొదటి శ్రావణ సోమవారం. ఇలా ఇంట్లో ఈ నీటిని చల్లడం వల్ల మీ ఇంట్లోకి జరిగే గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు. ఎంతో సంతోషంగా కూడా జీవిస్తారు. లవంగాలు పొడి వేసిన నీటిని ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లో ఉండే కీటకాలు కూడా నశిస్తాయి. మీ ఇంట్లోకి ఏ కీటకాలు రాలేవు. ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది. పాలు మరియు అత్తరు లక్ష్మీదేవి ఆకర్షిస్తాయి. లవంగాలు మీ ఇంట్లోని దరిద్రాన్ని తరిమివేస్తాయి. ఎంతో శక్తివంతమైన ఈ లవంగాల పొడిని పాలలో నీటిలో కలిపి గుమ్మంపై చల్లడం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా రేపు శ్రావణ సోమవారం కాబట్టి రేపు మొదటి శ్రావణ సోమవారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అయితే చేయండి. శ్రావణ మాసంలో మొదటి రోజు కాబట్టి శివ అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉండండి. అలాగే శ్రావణ సోమవారం వ్రతాన్ని కూడా ఆచరించండి. సోమవారం ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అని వేద పండితులు చెప్తున్నారు. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.